హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈరోజు మెగా డిఎస్సి 2024కు సంబంధించినటువంటి సిలబస్ ను ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి వెబ్సైట్ లో విడుదల చేస్తామంటూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ఈరోజు 11 గంటలకు డిఎస్సి సిలబస్ ను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ విద్యాశాఖ వెబ్సైట్ లో డిఎస్సి 2024 సిలబస్. ఏపీ డిఎస్సి 2024 సిలబస్ ను బుధవారం నుంచి విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వి విజయరామరాజు తెలిపారు. ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశంలో డిఎస్సి సిలబస్ ను అందుబాటులోకి తేవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు తదితరులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని పట్టుబట్టారు. అటు ప్రభుత్వం కూడా డిఎస్సి నియామకాలపై సానుకూలంగా ఉంది. భర్తీ ప్రక్రియలో ఎలాంటి సందేహం లేదన్న సంకేతాలను వెల్లడించింది. అందులో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ ఉదయం 11 గంటల నుంచి మరి https://apdsc2024.apcfss.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. దీనిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో మరి వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా డిఎస్సి 2024 సిలబస్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి సిలబస్ విడుదలైంది కాబట్టి మరి అభ్యర్థులకు ఎటువంటి అనుమానాలు లేకుండా మరి ఈ సిలబస్ ను రాబోయే మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వచ్చు. మరి డిఎస్సి నోటిఫికేషన్ మనకు రావడానికి ఆలస్యమైనప్పటికీ డిఎస్సి సిలబస్ విడుదల చేశారు కాబట్టి మరి ఈ సిలబస్ ప్రకారం మరి ఏదైతే ప్రస్తుతం నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందో ఈ సమయాన్నంతా కూడా అభ్యర్థులు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగించుకునే విధంగా మరి సిలబస్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి మెగా డిఎస్సి 2024 సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మరి డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మరి డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ apdsc2024.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ డిఎస్సి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ మెసేజ్ బోర్డ్ లో కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2024కు సంబంధించినటువంటి సిలబస్ ను విడుదల చేయడం జరిగింది అంటూ ఇక్కడ మనం మెసేజ్ చూస్తూ ఉన్నాం. ది సజెస్టివ్ సిలబస్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద పోస్ట్ టు బి నోటిఫైడ్ ఇన్ ద మెగా డిఎస్సి 2024 అని చూస్తూ ఉన్నాం. అలాగే కొత్త లింక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్ అంటూ ఇక్కడ ఉంది. అలాగే మెగా డిఎస్సి సజెస్టివ్ సిలబస్ అంటే ఇక్కడ కూడా లింక్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం డౌన్లోడ్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 SCERT అంటూ చూస్తూ ఉన్నాం. మరి ఇందులో మొత్తంగా మెగా డిఎస్సికి సంబంధించి అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సిలబస్ ను ఒకే పీడిఎఫ్ లో మొత్తం 305 పేజెస్ లో మరి విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫాలో 2023-2024 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాసెస్ అంటూ ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ లో చూసినట్లయితే ఎస్జిటికి సంబంధించి మొదట్లోనే ఎస్జిటి అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ వారి సిలబస్ ను, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, తమిళ్, కన్నడ, ఒడియా, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇలా స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి అన్ని రకాలైనటువంటి స్కూల్ అసిస్టెంట్స్ యొక్క సిలబస్ ను మనకు ఇవ్వడం జరిగింది. విత్ పేజ్ నంబర్స్ తో సహా ఇండెక్స్ లో ఇచ్చారు. మనకి ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ దగ్గరకు నేరుగా వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కు సంబంధించిన సిలబస్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత టీజీటీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్,
టీజీటీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, తర్వాత మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అంటూ టోటల్ గా మరి టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేపర్ 1. ఎవరైతే మరి మోడల్ స్కూల్స్ కావచ్చు లేదా బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటి స్కూల్స్ ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో ఇటువంటి వాటిలో మరి టీజీటీగా మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటే ఫస్ట్ మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి పేపర్ 1 ను చదవాల్సిన అవసరం ఉంది, దాన్ని క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ టీజీటీకి ఎవరైతే అప్లై చేస్తారో వారు మొదటగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేపర్ క్వాలిఫై అయితేనే వారికి సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీకు సబ్జెక్ట్ లో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై కాకపోతే మీకు ఎంత మంచి మార్కులు వచ్చినప్పటికీ సబ్జెక్ట్ మార్కులు అనేవి కన్సిడర్ చేయరు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మరి టీజీటీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ అప్లై చేసినటువంటి టీజీటీలందరికీ కూడా ఇంపార్టెంట్ సిలబస్. కాబట్టి ఇది 139 పేజ్ నంబర్ లో ఉంది. అలాగే పీజీటీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయితేనే మరి వారి యొక్క సబ్జెక్ట్ మార్క్స్ ను పరిగణించడం జరుగుతుంది. ఇక పీజీటీలో ఏ సబ్జెక్ట్ కు సంబంధించిన సిలబస్ విడుదల చేశారనేది చూసినట్టయితే పీజీటీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, సోషల్ స్టడీస్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ వీటన్నిటికి సంబంధించి పీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ ను విడుదల చేయడం జరిగింది. ఇక పీజీటీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది 209 పేపర్ లో ఉంది. మరి సేమ్ పీజీటీ సిలబస్ ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది. కాకపోతే మరి క్వశ్చన్స్ వచ్చే స్టాండర్డ్ అంటే ఆ స్టాండర్డ్ అనేది పెరగడం జరుగుతుంది. టీజీటీ కన్నా పీజీటీకి హై స్టాండర్డ్ లో క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించి రావడం జరుగుతుంది. ఇక టీజీటీ పీజీటీ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్స్ కు సంబంధించిన సిలబస్ కూడా ఇదే సిలబస్ లో విడుదల చేయడాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రిన్సిపల్స్ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది కూడా చూస్తూ ఉన్నాం. టీజీటీ పీజీటీతో పాటు ప్రిన్సిపల్స్ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయితేనే పేపర్ 2 లో వచ్చినటువంటి మార్క్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ అలాగే ఎస్ఏ పీఈపీడి సంబంధించినటువంటి సిలబస్ ను కూడా ఇందులో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇండెక్స్ ప్రకారం మరి ఏ పేజ్ నంబర్ లో ఏ సిలబస్ ఉందని చూపిస్తున్నారు. కాబట్టి మరి మీకు ఏ సిలబస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సిలబస్ ను మీరు నేరుగా మరి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఫస్ట్ ఎస్జిటికి సంబంధించి చూస్తూ ఉన్నాం. మరి ఎస్జిటి సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు 80 మార్కులకు డిఎస్సి పరీక్ష జరిగితే 20 మార్కులకు టెట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. మరి 80 మార్కులకు సంబంధించిన సిలబస్ చూసినట్టయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు వస్తే, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో 4 మార్కులు వస్తాయి. ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీలో 8 మార్కులు వస్తే, కంటెంట్ అండ్ మెథడాలజీ 60 మార్కులు, మొత్తం 40+20కి రావడం జరుగుతుంది. అన్ని కలిపి 80 మార్కులకు మీకు మరి ఎస్జిటి డిఎస్సిలో పరీక్షకు అనేది టాపిక్స్ రావడం జరుగుతుంది. ఇక వాటికి సంబంధించి టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మీరు కింద ఇలా స్క్రోల్ చేయగానే మీకు మొత్తం వచ్చేస్తుంది. పార్ట్ 1 అలాగే పార్ట్ 2. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించి చూస్తూ ఉన్నాం. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కి సంబంధించిన సిలబస్ కూడా ఇందులోనే ఉంటుంది. లాంగ్వేజ్ 1 లో మరి అన్ని రకాల లాంగ్వేజ్ కు సంబంధించిన సిలబసెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సంబంధించి చూస్తూ ఉన్నాం సిలబస్. తర్వాత పార్ట్ 4 మ్యాథమెటిక్స్ కు సంబంధించిన సిలబస్ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పార్ట్ 7 అంటూ ఇక్కడ మనం సైన్స్ కు సంబంధించిన సిలబస్ టాపిక్ వైజ్ గా చూస్తూ ఉన్నాం. ఎస్జిటికి సంబంధించి టాపిక్ వైజ్ గా మొత్తం సిలబస్ అంతా ఇందులో ఇవ్వడానికి చూస్తున్నాం. పార్ట్ 8 సోషల్ స్టడీస్ కు సంబంధించిన సిలబస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా టోటల్ గా ఎస్జిటి వారికి సంబంధించిన సిలబస్ అనేది ఇందులో ఉంది. మీరు స్క్రోల్ చేయడం ద్వారా మరి అన్నిటికీ సంబంధించిన సిలబస్ ను ఇందులో మరి చూసుకోవచ్చు. మీకు నేరుగా పేజ్ నంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి నేరుగా ఆ పేజ్ నంబర్ కి వెళ్ళి మీకు ఏ సిలబస్ అయితే అవసరమో ఆ సిలబస్ ను మీరు నేరుగా చూసుకోవచ్చు. ఇది టోటల్ గా 305 పేజెస్ లో సిలబస్ మొత్తం ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2024 సిలబస్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి డిఎస్సి టెట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.